పోటీలు వరంగల్లో నిర్వహించడం తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీ గురువారెడ్డి గారు, వరంగల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ రెడ్డి గారు, స్పాన్సరర్స్ సత్యపాల్ రెడ్డి గారు, ఇక్కడ నిర్వాహకులు జైపాల్ గారు, అలీం గారు, ఇతర కోచ్లు, క్రీడాకారులు అందరికీ కూడా ప్రెస్ మిత్రులకు అందరికీ కూడా స్వాగతం. చాలా సంతోషం. ఈరోజు ఎవరు గెలిచిండ్రు ఎవరు ఓడిపోయిండ్రు అనేది కాదు, ఒక గేమ్ గెలిచింది, క్రికెట్ గెలిచింది. క్రికెట్ అనేది ఇవాళ మన యొక్క ఇండియన్ యూత్కు ఒక మంచి ఆట. ఇది దీంట్లో గత అనేక సంవత్సరాల నుంచి కేవలం హైదరాబాద్కే పరిమితమైన యొక్క ఈ క్రికెట్ను గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యొక్క టాలెంట్ను వెలికితీయడానికి, వాళ్ళలో ప్రతిభను వెలికితీయడానికి, ముఖ్యంగా గ్రామాల్లో ఉండే యొక్క యూత్ ఎక్కడైనా గల్లీలలో క్రికెట్ ఆడుతున్నారు, కానీ వాళ్ళకి ఎన్నో అంబిషన్స్ ఉన్నాయి, కానీ అవి అక్కడికి చేరుకుంటలేవు. కానీ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ద్వారా అది సాధ్యమవుతుందని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. నాకు తెలిసి ఇది ఏర్పాటు చేసినప్పటి నుంచి మన గురువారెడ్డి గారు కానీ, దీని అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారు కానీ, గౌరవ అధ్యక్షులు బండారు దత్తాత్రేయ గారు, ఇలాంటి వాళ్ళు అనేక మంది ఎంతో కష్టపడి దీన్ని ఒక స్థితికి తీసుకొచ్చారు. ఈ రోజున గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువతకు ఒక మంచి టాలెంట్కు వేదికగా ఇది మారింది. చాలా సంతోషం. త్వరలో దీనికి BCCI యొక్క అఫిలియేషన్ కూడా రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వరంగల్లో ఏదైతే ఈ నిర్వహించిన యొక్క ఇవి చాలా సక్సెస్ఫుల్గా నడిచినాయి. ఎవరు గెలిచింది ఎవరు ఓడింది అనేది కాదు, క్రికెట్ గెలిచింది. కాబట్టి రాబోయే రోజులలో ఇంకా అనేక మంది ఇందులో పాల్గొని దీన్ని ఈ యొక్క క్రికెట్ ఆటను ప్రోత్సహించాలని, దీనికి కోసం డెవలప్మెంట్ కోసం, దీని నిర్వహణ కోసం సహకరించిన అందరికీ కూడా BCCIకి నేను అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పక BCCI యొక్క అఫిలియేషన్ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్కి రావడానికి మా వంతు ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన కానీ, ఇతర యొక్క మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారి ద్వారా కానీ తప్పక మా యొక్క వంతు ప్రయత్నం చేస్తాం. తప్పక వస్తుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది. నెక్స్ట్ ఇయర్ యొక్క స్టేట్ లెవెల్ కండక్ట్ చేసే వరకే ఆ అఫిలియేషన్ వస్తుందని